అన్నాడు. మా నాన్న కుటీరం కట్టాడు, నన్ను ఉండమన్నాడు. అందుకే వచ్చేసాం. పైగా ఇక్కడ ఉంటే రోజు మా నాన్న చూసుకోవచ్చు. ఎరా రే ఆపరా సోది జాతకండి వల్ల మాట్లాడుకో. ఆ ఎమ్మెల్యే గారు చేసే పనికి అడ్డు అదుపు లేకుండా పోతుందిరా. ఇది ఊరా వల్లకాడా? అరే నువ్వు అనరా, ఊరంతా నరికేద్దాం. మీరంతా నోరు మూసుకోండి. బాగా తెలీదా? ఆ ఎమ్మెల్యే గాడోళ్ళు చాలా పెద్దోళ్ళు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. పోతే పోనీ బావా, మన గొడవలొద్దు. మాట్లాడితే మిలిటరీ మాధవరా కొడుకుని అంటావు కదరా. మరి ఇప్పుడేమైందిరా? మిలిటరీకి వెళ్ళక ముందు మగాళ్ళ ఉండేవాడివి, వెళ్ళొచ్చాక చేతకాని వాళ్ళ తయారైవేంట్రా? ఏం తెలుసా నీకు? రక్తం చూసి ఎనాలేంద్రా నువ్వు? మీ మాయకి ఆపరేషన్ చేసేటప్పుడు బార్డర్లో చూసుంటావు రక్తం. బార్డర్లో చావు విసురు పని చూసి వచ్చాను నేను. 10 సార్లు చావుని తప్పించుకున్నా తెలుసా నీకు? ఆ ఎమ్మెల్యే నరకడానికి ఊరంత అవసరం లేదురా, ఈ 2 చేతులు చాలు. నా చెల్లి పెళ్లి నా చేతులు కట్టి పారేసింది. ఊరుకుంటాను నా చెల్లి పెళ్లి చేసి దాన్ని మొగుడు చేతితో పెట్టేదాకా. అప్పుడు దాకా వాడు ఏం చేసినా నోరు మూసుకొని ఉంటాను. మీరు కూడా నోరు మూసుకోండి. ఓకే హీరో. ఏ రాజా, ఎలా ఉన్నావు? నాకేంట్రా, బ్రహ్మాండంగా ఉన్నాను. నీ దైవాలు బ్రతికాను కదా, ప్రాణదాతవు కదా అని నీకు కనిపించి నీ కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్దామని 2 వారం రోజులు సెలవు పెట్టుకుని వచ్చాను. ఓరు బాబోయ్, ఎంత బరువైన రోజులు చెప్పొద్దురా, నీకు దండం పెడతాను. అది సరేగా, నీ పెళ్లి ఎప్పుడురా? పెళ్ళా? నా మొహానికి అంత అదృష్టం కూడానా? ఇలాగా ముసల్దాన్ అయిపోలో ఉన్నాను. ఏంటి వాడు అడిగింది నన్ను, నిన్ను కాదు. తీసుకా. నా చెల్లికి పెళ్లి అయ్యేదాకా కుదరదురా. నీ సంగతి ఏంటి? అమ్మా నాన్న లేరు, అన్న చెల్లి లేరు. అనాథాశ్రమంలో పెరిగాను, మిలిటరీలో చేరాను. సంవత్సరానికి వచ్చే 2 నెలల సెలవుకి ఎక్కడికి వెళ్లాలో తెలియక 3 సంవత్సరాల నుంచి సెలవు కూడా తీసుకోలేదురా. నాకెవడిస్తాడ్రా పిల్లని? పెళ్లికి కావాల్సిన మంచి మనసురా, ఇవన్నీ కాదు. అది చెప్పాల్సింది నువ్వు కదరా, పిల్లనిచ్చేవాడు. నువ్వన్నీ ఇలా చెప్తావు. ఈ ఎదవ సోదంతా ఎందుకని, నువ్వైతే నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? రేయ్, చూసావా, ఇలాగే ఉంటుంది మరి. నిజంగా అడుగుతున్నావా? నిజంగానే అడుగుతున్నాను. నీ చెల్లెల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను, నాకిచ్చి చేస్తావా? రేయ్, రాజా నా ఫ్రెండ్, చాలా మంచోడు. నేను చేసుకుంటానన్నాడు. చేసుకుంటావా? మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అన్యా. బావా అడిగిపోయింది కదే. నీకే మేరకు వచ్చింది. నిన్న దాకా బానే ఉన్నావు, సర్కస్ లో కోతలా తయారయ్యో. ఏ ఆ టక్కులాడి తిప్పులాడి వేసుకుంటే మాత్రం నీకు సమ్మగా ఉంటుందా? నేను వేసుకుంటేనేమో. అదా నీ గోల. ఇప్పుడు ఐ వెయిటింగ్ ఫర్ లవింగ్, రెడీ కిస్సింగ్, నో మిస్సింగ్, ఐ ఫీలింగ్, నువ్వు నాట్ కమింగ్, నేను నో గోయింగ్, మన ఇద్దరం ఫిట్టింగ్, అప్పుడు నా ఫైటింగ్. నీకేమైంది? మంచి పాల్గొలో ఉండేదాన్ని అప్పలంలో తయారేంటి? నీకు నీట్ అంటే గిట్టదు, నాట్ అంటే ఇష్టం అని. అయ్య బాబు, ఇదేంటి పండు కొద్దిలా తయారైంది? నువ్వేమైనా తక్కువ తిన్నావా? చిప్పమ్మ వేసుకుని తిప్పుకుంటే రాలో రెచ్చిపోతున్నావు. అమ్మా, ఇద్దరికి నచ్చేస్తే సమ్మగా ఉంటుంది అనుకున్నాను రా బాబా. అవును, చొక్కా జరిగిందేంట్రా? చిరిగిందా చింపారా? పని చేసుకుంటూ గొడ్డలు తగిలి గొడ్డలు తగిలి చొక్కా జరిగిపోయిందా? ఎదగటకరా లేపు గాని. ఏంటి నీకు ఇద్దరు నచ్చేసారంట? ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు? బాబోయ్, దీన్ని చేసుకుంటే అస్సాం పెద్ది, దాన్ని చేసుకుంటే ఇస్సాం పెద్ది. ఇద్దరు చేసుకుంటే ఇద్దరు కలిసాం పెడతారు. అసలు ఈ పెళ్లి అవుతురా బాబు నాకు. సరే, నీ చావేదో నువ్వు చావు గానీ రేపు నేను ఊరెళ్ళిపోతున్నా. ఒరే అన్యా, ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పరా.
ఏదో క్యాజువల్ లీవ్ పెట్టి వారం రోజులు వచ్చాను. ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని నెల రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో మిలిటరీ పోలీసు వచ్చి లాక్కెళ్ళిపోతారు. ఒరే బావా, అన్యా ఉండు. ఫ్రెండ్ గాడివి బావవి, నువ్వు వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉందిరా. కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో. అదేంట్రా? నా చెల్లి తల్లికి పెళ్ళైన తర్వాత నాకు పట్టించుకున్నా మానేసింది. నువ్వు వెళ్ళిన తర్వాత నా మొహం చూస్తానని ఆశ. రేయ్, మా నాన్న గనక ఇక్కడ ఉండుంటే నాకు తగిలించేవాడు. ఎందుకురా? ఎందుకేంటి క్యాప్ సరిగా పెట్టుకోరా కొంచెం. సరే ఏ హీరో బాబా, ఉండు, క్యాప్ పెడుతున్నావు. నువ్వు ఫ్యాన్ పెట్టుకుంటా క్యాప్ లేవురా? పెట్టుకో. యో. ఏంటి నీ గొడవ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అవసరమా? అవసరమా బాగా వెళ్ళిపోతుంటే? ఒరే ముద్దు బావా, నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు. ఓహో. నా మొహానికి అది రాసి పెట్టలేదో నాకు తెలుసు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని. అటు చూడు. మిలిటరీ వాడి కూతురివి, మిలిటరీ వాడి చెల్లెలివి, మిలిటరీ వాడి పెళ్ళానివై ఉండి ఏడుస్తున్నావా? 15 రోజుల్లో యాన్యువల్ లీవ్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను. 2 నెలలు ఇక్కడే ఉంటాను. నిజమనే? అది నాకన్నా చిన్నది. నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది, శోభనం అయిపోయింది, అన్ని అయిపోయి. ఛీ! నిన్ను నమ్ముకున్నాను చూడు. చెప్పు తీసుకో. ఆ! వచ్చింది ఆ టక్కులాడి తిప్పలాడి. దాంతో ఏమన్నా ఎక్స్ట్రా పోయావో కత్తిరిస్తా, జాగ్రత్త. హాయ్ అంజలి, ఎట్ చెప్పింది వచ్చి. ఏంటి ఆ తింగర్ బుచ్చితో వెదవేషాలు ఇస్తున్నావు? పాతేస్తా. ఎందుకు వచ్చావు నువ్వు? అదెందుకు వచ్చిందో అందుకే నేను వచ్చాను. బస్ వచ్చింది. ఏడుస్తున్నాడు తల్లి. 15 రోజులు వచ్చేస్తాడమ్మా. వెళ్తా. ఏంట్రా కొండ ముచ్చి మొక్కలేసిన ఎక్కడ చేరారు? పన్నీరు అన్యా అన్యా, అబ్బా ఈ లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు. నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం మణితర సాధ్యం నా మార్గం. అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం. తొందరపడుకు సుందరవదన, పైకిరా. రా హీరో, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయుషం వస్తుందేంటి? ఓహో, పరిగెత్తుకుంటూ వచ్చుంటావు కదూ. ఏదో సోదావి మా బావ చెప్పు. బావా? చెప్తాను. మీ బావతో నాకేముంది? ఏమీ లేదు, నీతోనే ఉంది. మీ బావని ఏం చేయలేదు, హాయిగా పడుకోబెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం బయట పడుకోబెట్టాను. అదిగో మీ బావ ఇంకా పైకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి జారిపోయాడు అనుకో, అలా చిన్నగా క్రషర్లోకి వెళ్ళిపోతాడు. దాంట్లోకి పైనుంచి చెరుకు వెళ్తుంది, కిందకి రసం వస్తుంది. ఒకవేళ మీ బావ దాంట్లో పడిపోయాడు అనుకో, రక్తం వస్తుంది. శాంతి, తొందరపడుకు సుందరవదన, నేను చెప్తాగా. ఇదిగో, ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడి నుంచి మొదలై అలా పైకెళ్ళి ఇలా వీడి చేతికి వచ్చింది. ఒకవేళ వాడు తాడు వదిలేశాడు అనుకో, Oh!
శాబాష్ హీరో శాబాష్. నిజంగా హీరో అనిపించుకున్నావు. నీ బావని రక్షించుకున్నావు. ఓ నీ బావని నిన్ను వదిలేస్తున్నా. వెళ్ళు. హీరో, ఒక్క విషయం మర్చిపోయాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను, ఎప్పుడు మోట మీద నిలబడనని. వచ్చావా? చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. నీ హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. వెళ్ళి చూడు. మీ అందరినీ కావాలనుకుంటున్నావా? మా బావని చంపేశాడు. మా బావని చంపేశాడు. అన్నయ్య, ఈ రోజైతే మీ 5 ఎకరాల కోసం నన్ను అమ్మేయాలనుకున్నాడో ఆ రోజే నాకు నాన్నే చచ్చిపోయాడు. ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే అనుకున్నాను. నీతోనే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేదు. నేను నిన్ను ఆపింది నీ కోసం, నీ చెల్లెల కోసం. ఒక్క నిమిషం ఆలోచించు. ఈ ఘోరం నీ చెల్లెలకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. ఒకవేళ బతికినా నువ్వు వెళ్ళి వాడి చేతుల్లో చేస్తావు, లేకపోతే వాడిని చెప్పి నువ్వు జైలుకి వెళ్తావు. అప్పుడు నీ చెల్లికి దిక్కెవరు? జ్యోతికి చెప్పదు. జ్యోతికి చెప్పను. కాదు. ఒరే బావా, నువ్వు నాకేం కానప్పుడు నేను రక్షించుకున్నాను రా. నా చెల్లెలకి భర్త అయిన తర్వాత రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించరా బావా, క్షమించు. బావా, నీకు విషయం తెలుసా? నువ్వే చెప్తావా? చెప్పు 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 చెప్పు. నీకే చెప్పేది నోరు. అది కాదే. ఏమైంది? ఆ టక్కులాడి తిప్పులాడి తీసుకొచ్చాడు. ముందు నువ్వు మాట్లాడి తర్వాత చెప్తా. పెట్టి పని తీసుకొచ్చాడు. ఎలా ఉన్నావు జ్యోతి? బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానులే. కాఫీ తీసుకొస్తాను, కూర్చో. వద్దు జ్యోతి, నేను వెళ్ళాలి, పనుంది. వస్తాను చంటి. ఒరే అన్యా, అన్యా ఉన్నావా లేవా? చెప్పరా. ఇక్కడ ఉండి ఏం మాట్లాడవేంటి? ఏం లేదు, చెప్పు. నీ బావకి ఫోన్ చేయాలరా. ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా బావా, ఫోన్ కందనంత దూరంగా వెళ్ళిపోయాడురా. పోనీ లెటర్ చేస్తావా? ఒరేయ్ బావగారు, క్వశ్చన్